విమెన్ కమిషన్ దగ్గర ఏ కంప్లైంట్స్ ఉన్నా చెప్పుకోవడానికి మహిళల కోసం ఏర్పాటు చేసిన ఒక కమిషన్ ఆఫీస్ ఇది. సో ఇక్కడ మహిళల పైన దాడి అనేది ఎట్లా తీసుకోవాలి? ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి మహిళా జాతికి. మొదటిసారి ఉచిత బస్సులు సంఖ్య పెంచకుండా ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చి ఆ మహిళల్ని ఇవాళ సోషల్ మీడియా యుగం ప్రపంచవ్యాప్తంగా ఒక తెగువకు సాహసానికి ప్రతీక తెలంగాణ మహిళను. ఆ మహిళను సిక్కలు పట్టుకొని కొట్లాడుకుంటారు బస్సులో సీట్ల కోసం అని అవమానకరంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి సందర్భం. ఆ రకంగా మహిళలను అవమానించినాం. ఇవాళ మరి ఆ బాధతోని ఆ ఫ్లోలో కేటీఆర్ గారు ఒక మాట అనడం, అది క్షమాపణ అడగాల్సినటువంటి మాట కాకున్నప్పటికీ ఆయన నిందాస్తుతి ఆ బాధలో వచ్చినటువంటి మాట, ఆ మాట క్షమాపణ చెప్పి వాళ్ళ మహిళా కమిషన్ ఎదుట గౌరవంగా తాను సంస్కారంతో తాను హాజరైతే శాంతియుతంగా ఆయన్ని అనుసరించిన మా మీద దాడికి మమ్మల్ని గేట్ బయట ఉంచిండ్రు, మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లము కార్పొరేటర్లు ప్రస్తుత కార్పొరేటర్లు ఎంతమందిని బతిమిలాడినా మరి లోపలికి అనుమతించలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా వచ్చిండ్రు అట్లా లేదో లోపలికి అనుమతించారు. వాళ్ళు చిన్న చిన్న మారణాయుధాలతో మా మీద దాడికి తెగబడ్డారు. ఇది ఖచ్చితంగా సీఎం గారి ఆదేశాలతోనే జరిగింది. మేము ఘర్షణ వాళ్ళు ప్రతిఘటించాల్సిన అవసరం, మా మీద దాడి చేస్తూ ఉంటే మేము ప్రతిఘటించాలి కదా. మేము ప్రతి దాడి ఉంటుంది కదా దాడికి. మరి ఆ క్రమాన్ని మళ్ళీ మహిళా కమిషన్ ఎదుట మహిళల సిగపట్లు అని ప్రపంచానికి చూపించి తెలంగాణ మహిళను ఘోరంగా అవమానించే కుట్ర ఇది. మరి ఫ్రీ బస్సు ఎత్తేసే కుట్రనా మరి ఏంటో అర్థం కాదు. తాను మహిళల కోసం చేస్తా అన్నటువంటి ఏవీ చేయలేదు. పథకాలన్నీ వైఫల్యం చెందిండు. ఆ వైఫల్యం నుంచి దారి మళ్లించి ఆలోచనని మళ్లించేటువంటి కుట్రనే ఇది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కుట్రనే ఇది. ఇవాళ ఈ చర్చ ప్రజల్లోకి తీసుకెళ్తాడు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ఆయన ఇస్తా అన్నటువంటి 2,000 రూపాయలు అవి లేవు. కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు, అవి లేవు. మరి కళ్యాణ లక్ష్మితో షాదీ ముబారక్తో పాటు ఆయన 2.5 లక్షల పెళ్ళిళ్ళు జరిగినాయి, 2.5 లక్షల తులాల బంగారం ఇవ్వాలి, అది లేదు. అసలు ఏది లేదు. మహాలక్ష్మి పేరుతోని ఆయన ఒక బోగస్ లక్ష్మి, ఒక దరిద్ర లక్ష్మి పథకం ఆయన ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది. దరిద్ర లక్ష్మి పాలన నడుస్తూ ఉంది, దరిద్రపు పాలన నడుస్తూ ఉంది. మహిళలకి అదే కేసీఆర్ గారి పాలనలో మహిళలకి చాలా గౌరవంగా ఉందాగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు, మరి అన్ని పథకాలు కూడా మహిళలకు ఉండే ఆ పథకాలు కొనసాగించడం లేదు. ఇవాళ బతుకమ్మ పండుగ దగ్గరకు వచ్చింది, బతుకమ్మ చీరల జాడే లేదు. మరి అన్ని రకాలుగా మహిళలకు అవమానం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి దాన్ని దృష్టి మళ్లించడానికే ఇవాళ కమిషన్ ఆఫీస్కు కాంగ్రెస్ మహిళల్ని అనుమతించి దాడికి ఉసిగొల్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తప్పకుండా దాడి జరిగింది. మహిళా జర్నలిస్టుల మీద సీఎం సొంత ఊర్లో ఎంత దారుణం. మహిళా జర్నలిస్టులు ఒక ధైర్యంగా వాళ్ళ వృత్తి చేసుకోకుండా వాళ్ళ దగ్గర ఏమి ఆయుధాలు లేవే, వాళ్ళ దగ్గర ఉన్నది ఒక్కటే కదా, ప్రపంచానికి నిజం చూపించేటువంటి ఒక కళ్ళు మాత్రమే జర్నలిస్టు దగ్గర ఉన్నది. ఒక కలం ఉంది, ఒక నేత్రం ఉంది, కెమెరా కన్నుంది, కలం ఉంది, అంతే. జరుగుతున్న నిజాల్ని ప్రపంచానికి చూపించగలరు. అటువంటి మహిళా జర్నలిస్టుల మీద సీఎం గారి సొంత ఊర్లోనే దాడి ఎంత సిగ్గుచేటు. తెలంగాణ సమాజాన్ని ఎట్లా చూపించాలనుకుంటున్నాడు? ఎంత హుందాగా ఉద్యమం చేసి శాంతియుతంగా మరి ఎంత నిరసనలు శాంతియుతమైనటువంటి దీక్షలతోని తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకొని వాళ్ళ ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఒక గొప్ప స్థానంలో ఉన్న తెలంగాణను ఎంత నీచానికి దిగజారుస్తాడు.